ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం ఆసక్తికర పోరు జరగబోతోంది. ప్లే ఆఫ్ బెర్త్లు మూడే మిగిలి ఉన్న నేపథ్యంలో 7 జట్లు పోటీలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక మ్యాచ్ల్లో తలపడబోతున్నాయి. దీనిలో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. ఓడిన జట్టు రేసులో వెనుకబడుతుంది. చపాక్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ తో పోలిస్తే సిఎస్కే పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న చెన్నై మిగిలిన రెండిటిలో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. నిజానికి చెన్నై ఈ సీజన్ ఆరంభంలో తడపడుతూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం, మిగిలిన ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడం ఆ జట్టు ఓటములకు ప్రధాన కారణమైంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకున్న సిఎస్కే వరుసగా ముంబై, గుజరాత్, ఢిల్లీ వంటి జట్లపై అదరగొట్టి ప్లే ఆఫ్ రేస్లకు దూసుకొచ్చింది. గత మ్యాచ్ లో లక్నో చేతిలో ఓడిపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో మార్పు జరిగే అవకాశం ఉంది. ధోని ఈ మ్యాచ్ లో ఆడతాడని భావిస్తున్నారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నైని ఓడిస్తే ప్లే ఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఈ ఘోర పరాభవం నుంచి కోలుకున్న సన్ రైజర్స్ చపాక్ లో అదరగొట్టాలని ఎదురుచూస్తోంది. బ్యాటింగ్ లో హెడ్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, క్లాసన్ కీలకం. బౌలింగ్ లో కమన్స్ తో పాటు యువ పేసర్లు ప్రఫుల్ హింగే, హుస్సేన్ అదరగొట్టబోతున్నారు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చపాక్ పిచ్ గతాన్ని భిన్నంగా బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది. ఇక్కడ 200+ స్కోర్లు సులభంగా నమోదవుతున్నాయి. గత రికార్డుల విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ తే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 24 సార్లు తలపడగా 16 మ్యాచ్ల్లో చెన్నై గెలిచింది. సన్ రైజర్స్ కేవలం 8 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది.